పైసలు కావాలా? ప్రభు కోరుకున్నోటి కాళ్ళ దగ్గర ఉందా, నెత్తి మీద ఉందా? డబ్బులు కింద పడితే చాలు ఎగబడి కళ్ళకు అద్దుకొని వాము 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 కళ్ళకు అద్దుకుంటా అది తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు దేవుడు. చెప్పు, ఇంకేం కావాలి చెప్పు. ఉద్యోగం కావాలా? రాజులు వచ్చి ఎవరు కాలు మొక్కారు? రాజులు వచ్చి ఎవరు కాలు మొక్కారు? భక్తుల పాదాలకు నమస్కారం చేశారు. రాజులను నీకు దాసులుగా, వారి రాణులను నీకు పాలిచ్చు దాదులుగా చేస్తానన్నాడు. నీ పాద ధూళి వారు నాకెదరు అన్నాడు. ఇప్పుడు చెప్పా, దేవుణ్ణి ప్రేమించేవాడికి ఏదైనా కొదవ ఉందా? మళ్ళీ ఏమి లేనట్టు దిగుతూ ఉంటాడు, ఏమీ లేనట్టు, ఏమి పొందనట్టు, ఏమి అనుభవించినట్టు తిరుగుతూ ఉంటాడు. అట్లా తిరుగుతూ ఉంటాడు, అన్నీ ఆయన వెనకబడి వస్తూ ఉంటాయి. అది విషయం. ఎందుకు అవన్నీ అవి ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. ఎన్నైనా రాని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయనే నా యాత్ర కొనసాగిస్తాడు. ఆయన నా పక్షంగా ఉన్నాడు. తుఫాన్లైనా పెనుగాళ్ళైనా ఆపలేవు నా యాత్రని, ఎందుకంటే ఆయన నాకు తోడై ఉన్నాడు. లోతులో దేవుణ్ణి కలుసుకొని ఆ లోతులలో నుండి దేవుణ్ణి కదిలించగలిగే ఒక్క భక్తిపరుడు కానీ లెగిస్తే ఆ ఒక్కడే సైతానుగాడికి పెద్ద ప్రళయం. ఆ ఒక్కడే సైతానుగాడికి పెద్ద ప్రళయం. ఒక్క భక్తురాలు, ఆ లోతులలో దేవుణ్ణి కలుసుకోగలిగినటువంటి ఒక్క భక్తురాలు లేవగలిగితే ఆ ఒక్కతే సైతానుగాడిని మొత్తాన్ని కూల్చివేయగలిగినటువంటి ఒక మహాప్రళయం. అలా 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 లేవాలి, అలా తయారు కావాలి. అలాంటి వారి కోసం నా దేవుని ఆత్మ వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు. అలాంటి వారి కోసం పరిశుద్ధాత్మ వెతుకుతున్నాడు. సంఘములలో, సమాజములలో వెతుకుంటాడు ఆయన. సరుకంతా తుసు సరికేనా, అలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడని వెతుక్కుంటాడు ఆయన. లోతులలో నుండి తనను కలుసుకోగలిగిన వాడిని, లోతులో దేవుణ్ణి కలుసుకోవడానికి ఆసక్తి కలిగిన వాడు సమాజం దృష్టిలో పిచ్చోళ్ళలాగా ఉంటాడు. సమాజం దృష్టిలో పిచ్చిదానిలాగా ఉంటుంది. ఏంది నీ సోది అంటారు, వాళ్ళకి సోదిలానే ఉంటుంది. తగిలేవాడికి తగులుతుంటుంది పొయ్యి, తగిలేవాడికి తగులుతుంటుంది దెబ్బ. అందుకు ఈ రాత్రి దేవుడు ఈ మాట మాట్లాడమని ప్రేరణ కలిగించాడు, నా దృష్టికి తెచ్చాడు. అందుకే మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ అందరూ అట్టివారైతే అబ్బో, ఇక అది మహాశక్తి. ఆ ప్రభావం ఇక చెప్పలేము. ఇక అది ఆ మెట్టుకి భక్తుడు చేరుకోవాలి. లోతునకు నడిచిన దోణి సమృద్ధితో నింపబడింది, రెండంతలుగా దీవించబడింది. లోతులో నుండి పుట్టేటువంటి కదలిక దేవుని లోతులను కదిలించి ఒక పెద్ద ఉజ్జీవానికి నాంది పలుకుతుంది. మూడవది, లోతుకు వెళ్ళిన వేరు ఎన్ని పెను తుఫానులైనా కదలక చెదరక నిలిచి ఫలిస్తుంది. చూడండి, పైకి ఎంత ఉందో కిందకి ఎంత వెళ్తుందో చూడండి రూటు. చెట్టు పైకి లెగిసే కొద్దీ ఇద్దరిని చూడొచ్చు మీరు. చెట్టు పైకి లేచే కొద్దీ ఇద్దరి కిందకి దిగుతా ఉంది చూడండి. దాని బలము, దాని పట్టుత్వం అంతా అక్కడే ఉంది. పైకే చూస్తాం మనం, దాని భూగర్భంలో చూడం. ఒక భక్తుడు టాప్లోకి వెళ్ళాడు అంటే, దేవుని చేత ఒక స్థాయిలో వాడబడుతున్నాడు అంటే, వాని రహస్యంలో దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ దేవునితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకొని దేవుని అంతరంగములో కదిలే అలచొప్పున ఇక్కడ కదలిక ఏర్పడకపోతే అంత పైనే ఉంటుంది వ్యవహారం. అది సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, ఎవరైనా ఆ రహస్యంలో దేవునితో లోతైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకొని అక్కడ సఫలత పొందగలిగితే ఇక తిరుగుండదు.
ఇక పైకి ఎంత వెళ్తా వెళ్ళంటాడు ఆయన. ఓ నీ ఇష్టం అంటాడు. యెహోషువ ఏర్పరచుకున్నాడు, మోషే ఏర్పరచుకున్నాడు, ఎలీషా ఏర్పరచుకున్నాడు, ఏలియా ఏర్పరచుకున్నాడు, అపోస్తలు ఏర్పరచుకున్నారు. మనం చెప్పుకుంటున్నామే భక్తులు ఏర్పరచుకున్నారు. చార్ల్స్ ఫిన్నీ, గ్రాండిన్సన్ ఫిన్నీ న్యాయవాద వృత్తిని పక్కన పెట్టి మరి దేవుణ్ణి హత్తుకున్నాడు. ఒక శక్తివంతమైన ఉజ్జీవానికి నాంది పలికాడు. ఆయనే కాదు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి దైవ జనాంగం, మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులు, ప్రస్తుత తరంలో దేవుడు వాడుకుంటున్న పాత్రలు సైతం మీరు ఆ స్పర్శను గమనించవచ్చు. దేవునితో అలాంటి లోతైన అనుబంధం ఏర్పరచుకున్న వారు సరైన ఫలాన్ని ఫలించగలిగారు. భూగర్భంలోనికి వేరు తన్నుట వలన చాలా లాభాలు ఉన్నాయి. మొట్టమొదటిది, పెను తుఫాన్లకు పెను గాలులకు అది కూలిపోదు, పడిపోదు. చెట్టు పడిపోయిందంటే ఇంకా ఫలింపెక్కడా? చెట్టు నిలిచి పూత పూసి ఏమండి కాపు గాయాలి, పిందె పండు కాయ అవ్వాలి అంటే, కాయ పండు కావాలంటే అసలు ముందు చెట్టు నిలబడి ఉండాలి కదా. దాని నుంచి ఏదన్నా ఫలం రావాలంటే నిలబడకుండా పడేయటానికి దుష్టుడు దాడులు చేస్తాడు. వాడే సుడిగాలులు తీసుకొస్తాడు, పెనుగాలులు తీసుకొస్తాడు. తెలుసా మీకు? తెస్తాడు. అయినా దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళని వాడు పడేయలేడు. పైకి కొంతమంది కనపడతారు, లోపల వేరు ఉండదు, దన్మని పడిపోతారు. వాళ్ళు విశ్వాసంలోనే ఉండరు. కొంతమంది ఏదో ఉంటారు ఆర్డినరీగా, కానీ సరైన ఫలింపు వారి నుంచి మనం ఆశించలేం, పొందలేం. ఎవరి నుండి అంటే, ఏ చెట్టుకు వేరు లోపలికి తన్నుద్దో ముందు అది పడిపోకుండా నిలిచున్నది ఫలించిద్ది. దానికి రెండో ఉపయోగం ఏంటంటే, పెనుగాళ్ళకు పడకుండా ఆగటమే కాదు, లంగరు వేసి పట్టినట్టుగా వేళ్ళు పట్టుకుంటాయి ఒకటి. రెండోది ఏంటంటే, సారవంతమైన శక్తి ఏదైతే ఉందో ఆ చెట్టు గ్రోత్ అవ్వడానికి, అదంతా ఇది లోపలికి వేరు తన్నే కొద్దీ దానికి అందిద్ది, అదనపు శక్తి అందుతూ ఉంటుంది. అందుకే అందరికీ ఉండే విశ్వాస బలం వేరు, దావీదుకు ఉండే బలం వేరు. అసలు అందరికీ రాజు సౌలు అయితే, గొలియాతును చూసి సౌలు గుడారంలో కూర్చుంటే గొర్రెలు కాసుకునేవాడు చిన్నవాడు పోయి గొలియాతును కూలగొట్టాడు. ఇద్దరు అభిషిక్తులే, ఇద్దరు ఒక దేవుణ్ణి ఆరాధించారు, ఇద్దరి మీద ఒకడే తైలం పోశాడు. కాకపోతే ఆయన గాడిదలు కాచాడు, ఆయన గొర్రెలు కాచాడు, అంతే. స్తోత్రం. అంతేగా, ఇద్దరు అభిషిక్తులేగా. కానీ దావీదు చేసిన పని సౌలు ఎందుకు చేయలేకపోయాడు? దావీదుకున్న లోతైన అనుభవం, దేవునితో లోతైన అనుబంధం సౌలుకు లేదు. దేవునితో ఏర్పరచుకున్నాడండి, మనుషులతో కాదు. కొంతమంది మనుషులతో లోతైన అనుబంధాలు ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తారు. మనుషులతో నీవు లోతైన అనుబంధం ఏర్పరచుకోవడానికి ఏ మనుషులు అంత లోతుగా ఉన్నారు? మనుషులంతా పైనే ఉన్నారు. మనుషులతో లోతైన అనుబంధాలు ఏం అవసరంలే. ఆయన స్వరం నీకు లోతున దొరుకుతుంది, ఆయన సహవాసం నీకు లోతులో దొరుకుతుంది, ఆయన సాహచర్యం, ఆయన చిత్తం, ఆయన హృదయంలో అలా దాని కదలిక నీకు లోతులోనే దొరుకుతుంది. ఒక్కొక్క అబ్బాయిని, ఏందిరా వాడేంది ఊరికో ఫోన్ చేస్తున్నాడు, కాదు చెప్పండిరా, ఎవడో తేడా పడేటట్టున్నాడు, వాడిప్పుడు మన మాట వినడో, బాగా డెప్త్లోకి వెళ్ళాడు. ఎవరితో? ఆ అమ్మాయి ఏందో ఫోన్లు మాట్లాడుతుంది ఎందుకు అది చెప్పండి. వాడు తాగుబోతాడు, చెండాలు పోడు, అది చెడిపోయినోడు, వాడితో మాట్లాడుతుంది ఎందుకు చూడండి అంటే వినదు. ఎందుకు? డెప్త్లోకి వెళ్ళింది. ఎప్పుడు వింటదంటే, వాడు చేసుకొని కొళ్ళబొడిచి పళ్ళు రాలు కొట్టినప్పుడు బయటపడిద్ది అన్నమాట. స్తోత్రం. రోజు తిప్పించి మళ్ళీ బాతుంటాడు చూడు తాగి, అప్పుడు తేలిద్ది ఒడ్డుకి.
డెప్త్, లోతు, మహాలోతు. చచ్చిపోతాను అవసరమైతే. అతనే ఏమన్నా అయిపోని, అందరూ వదిలేని, అందరూ అయిపోని, అతనే డెప్త్, లోతు, బాగా. స్తోత్రం. కొంతమందికి అణిగింది, కొంతమందికి అణిగిద్ది. ఇప్పుడేముందండి సెల్ ఫోను అంత కామన్ అయిపోయింది. ఆడపిల్లలకి మగపిల్లలు, మగపిల్లలకి ఆడపిల్లలు కామన్. లేకపోతే బాయ్ ఫ్రెండ్ లేకపోతే అబ్బాయి అసలు ఈ అమ్మాయి సత్యకాలపు సత్యమ్మ, ఆమె పేరు సత్యమ్మ. కష్టపడి దించుతారు మిగిలిన వాళ్ళు రంగంలోకి. ఎవడున్నాడో గాలోడు వీళ్ళే చూపిస్తారు. అది ఖాళీగా ఉన్నాడు గాలోడు చూడమ్మా. వందనాలమ్మా, వందనాలయ్యా. లోతు, డెప్త్. పిచ్చి వదిలిద్ది ఒక్కొక్కళ్ళకి. అందుకే చెబుతున్నా, మీ డెప్త్, మీ లోతు, మీ అనుబంధం, మీ సహవాసం మనుషులతో కాదు, ఆయనతో ఏర్పడాలి. ఆయన 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 ఆయన. అందుకే చెప్తున్నాను, సౌలు దావీదు ఈక్వల్ కాదు, యోధా పేతురు ఈక్వల్ కాదు. వాళ్ళ అనుబంధం వేరు దేవునితో. వాడు ఆమెతో 40 రోజుల నుంచి దేవుడిని తిడతంటే, సైన్యాన్ని తిడతంటే సౌలుకు రోషం లేదు. అరే ఎన్ని తిట్టినా ఏం చేస్తాం, వాడు 6 మూరలు జాయినడు అని వాడు ఎత్తు పొడవు వెడల్పులు కొలతలు చెబుతున్నాడు. కానీ చచ్చ బతికే ఇక లాభం లేదని దిగల. దావీదు చూడు, దేవునితో అలాంటి అనుబంధం. మరి ఏం చేద్దాం? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీనికి ఎంత ధైర్యం అని ఆగలేదుగా. పక్కోడిని అడిగాడు, ఏంటి వీడి సంగతి ఏందని. వాడేదో చెప్పాడు. ఇటు దావీదుకి చెప్పాడు, అటుపోయి వాళ్ళ అన్నలకు చెప్పాడు. మీ వాడేందు రెచ్చిపోతున్నాడు, ఉందేమో 4 అడుగులు, ఆడి మీద పోతానంటున్నాడు, ఒక దెబ్బ కొట్టి చంపుతాడు, మీ వాడికి చెప్పుకోండి అంటే పెద్దన్న పిలిచాడు. పెద్దన్నయ్య, ఏవై దావీదు ఏడున్నారా, ఎందుకు వచ్చాను అన్నాడు. నాన్న పంపించాడు అన్నాడు. ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అంటే ఏంది, ఏం మాట్లాడాను, ఏంది యుద్ధానికి పోతాను, వాడి మీద యుద్ధానికి పోతాను అంటున్నా అంటే ఏంది. అరే వాడు ఎంత ఉన్నాడో నువ్వు ఎంత ఉన్నావు చూసావు అంటే ఏందిరా నీ ఉద్దేశం? అంటే మేము ఇక్కడ చేతగా అద్దమ్మలో గాజులు తొడుక్కొని కూర్చున్నావు, నువ్వు పెద్ద పోటుగాడు వచ్చావు, వాడి మీద యుద్ధానికి పోతావు. అసలు నిన్ను పంపిన ముసలోని అనాలరా. ఆ గొర్రె మందని, ఆ చిన్న మందని గాయటమే చేత కాదు నీకు, నువ్వు వచ్చి ఆడి మీద పోతానంటున్నావు. అంటే ఆడి మీదకి పోయి ఆడిని చంపి నువ్వు రాజు పోయి ఇశ్రాయేలుని ఏలాలనే మహాగర్వంరా నీకు, మహాగర్వం. మళ్ళీ సమయంలో వచ్చి తైలం పోతున్నప్పుడు మొత్తం వరస నిలబడి చూశారు వీళ్ళే. మళ్ళీ ఈయన గర్వం అన్నా రాజే, ఈయన తగ్గింపన్నా రాజే, ఏర్పరచుకున్నవాడు దేవుడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఆత్మలో దేవుణ్ణి కలుసుకున్నవాడు, దేవునితో లోతుగా అనుబంధాన్ని ఏర్పరచుకున్నవాడు, దేవుని మహిమ వినపడితే తృప్తి చెందుతాడు. దేవునికి అవమానం కలిగే పరిస్థితులు వస్తే కలత చెందుతాడు. ఆ అనుబంధం. అరే ఆయన మందసం వస్తుంటే అసలు ఎంత తన్మయించాడండి. నా దేవుని మందసం, నా దేవుని సన్నిధి, నా దేవుడు నన్ను నిలబెట్టాడు, నా ప్రభు అని ఆత్మలో ఆనందించి రాజునన్న సంగతి పక్కన పెట్టి సామాన్యుడిలాగా నాట్యమాడి స్వాగతించాడు. దేవుడంటే పిచ్చి. రాజ్యము, సింహాసనం, మనుషుల ప్రేమలు, మనుషుల నమ్మకత్వాలు, మనుషుల అనుబంధాలు, వాటి స్థిరత్వాలు అన్నీ తాత్కాలికమే. నాకు పర్మనెంట్ ప్లేస్, శాశ్వత సహవాసం ఆయనే.
ఇవన్నీ మధ్యలో తెగిపోయాయి. ఏర్పడ్డ లింకులన్నీ మధ్యలో కట్ అయిపోయాయి. ఎంతో నమ్మకంగా ప్రమాణాలు చేసి ప్రామిసులు చేసిన వాళ్ళు సైతం బుస్సే. ఎందుకంటే గ్యారెంటీ లేదు. ఒక్కొక్క ఆమె చేతిలో ఒక ఆయన చేస్తాడు. నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాను నేను 3 రోజుల్లో పట్టపగలు చేసి జంప్ అవుతాడు. కుమిలి ఎడుతూ ఉంటాడు. అన్యాయం అయిపోయాను అని ఎవడు నమ్మమన్నాడు అంటాను నేను. ఏ మనుషుడు నమ్మదగినవాడు ఒక్కడే. వాళ్ళు మాట తప్పారు, వీళ్ళు మనుషులు తప్పుతారు అంతే. మనుషుల మాటల్ని స్థిరంగా ముడేసుకోవడానికి లేదు. మాట ఇచ్చి తప్పని వాడు యేసయ్య ఒక్కడే. నేను చెప్తున్నాను అబ్బాయి, ఫైనల్గా భక్తి రసంలో డెప్త్లోకి పోతేనే ఆనందం, డెప్త్లో పోతేనే ఉద్యోగం, కాస్త లోతులోకి ప్రయాణం చేస్తేనే ఏదన్నా వెలుగు. సేవ చేసేవాడికి కూడా దేవునితో కాస్త లోతైన అనుబంధంలోకి వెళితేనే సరైనటువంటి ఫలింపు, ఆ జీవం ప్రజల్లో కూడా ప్రవహించిద్ది. పాస్టర్ గారే పైన ఉన్నాడు అనుకో, విశ్వాసులు ఇంకా పైన ఉంటారు. పాస్టర్ గారు కొంచెం డెప్త్లోకి నడిచాడు అనుకో, విశ్వాసులు కూడా హాయిగారిని ఆ చొక్కాను ఆ కాలరు పట్టుకుని వెంటబడి వాళ్ళు కూడా లోతులోకి వచ్చేస్తారు. లేకపోతే కష్టం. నేను అందుకే అందరికీ చెప్తున్నా, నీకు అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నీకు ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, సంతానం కావాలి, సమస్యలు ఉన్నాయి, ఆయన్ని తీరాలి, రోగాలు తగ్గాలి, ఇవన్నీ తెలుసు ఆయనకి. నాకున్నాయి సమస్యలు, నీకున్నాయి. నాకున్నాయి ఆర్థిక ఇబ్బందులు, నీకున్నాయి. నాకు అవసరతలు ఉన్నాయి, నీకు అవసరతలు ఉన్నాయి. ఇవన్నీ సెకండు. ఫస్ట్ దేవునితో సరైనటువంటి అనుబంధం. అన్నీ ఇచ్చినాక ప్రేమించడం కాదు. దావీదు ఏమీ లేనప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించాడు. అంతసేటు కొట్టకూడదు, ఏంది చేతులు నొప్పులు పడతాయి, మరీ ఎక్కువ కొడుతున్నారు మీరు. అన్నీ ఉన్నప్పుడు కదా, ఏమి లేనప్పుడు ప్రేమించాడు. దేవునితో మనసు కలిసి ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రి నీకు చెప్తున్న మాట అదే. లోతులో నుండి పుట్టిన అలా లోతులో ఉన్న దేవుని హృదయాన్ని తాగుతుంది అని, లోతుకు నడిచిన ధోని 2 అంతల దీవించబడుతుందని, లోతుకు వేరు తన్నినటువంటి చెట్టు పెనుగాలులకు నిలిచి గొప్పగా ఫలిస్తుందని ఈ మాటను మాట్లాడుతున్నాను నేను. లోతులలో దేవుణ్ణి ప్రేమించేవాడు, లోతులలో దేవుణ్ణి ప్రేమించేవారు, లోతులలో దేవుణ్ణి పెనవేసుకున్నవారు అన్ని విషయాల్లో లోతుగానే వ్యవహరిస్తారు. దేవుని ఆరాధించటం, దేవుని ప్రార్థించటమే కాదు, దేవుని ముందు జీవించే జీవితం విషయంలో కూడా జాగ్రత్త కలిగే ఉంటారు. ఎందుకంటే వారు లోతులో దేవుని సేవిస్తున్నారు, వారు లోతులో దేవుని ప్రేమిస్తున్నారు. వారి ప్రేమ పెదవుల మీది కాదు, వారి ప్రేమ ఒట్టి మాటల్లోది కాదు, వారి ప్రేమ హృదయ అంతరంగంలో నుండి పెళ్ళుబికేదే. అది దేవునికి అభ్యంతరకరమైన చర్యలు చేయడానికి ఇష్టపడదు, దేవుని గాయం చేయడానికి ఇష్టపడదు. దేవుని మనసు నొచ్చుకునే పరిస్థితులు ఉంటే దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తుంది. దేవుని ఆత్మ అభ్యంతరపడే పరిస్థితులు ఉంటే వాటిని తొలగించి దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నించింది. ప్రియారా కొంచెం ఆలోచన చేయండి. మీలో ఎంతమంది దేవుణ్ణి నిజంగా హృదయాంతరంగంలో నుండి ప్రేమిస్తున్నారో, కలుసుకుంటున్నారో? మీలో ఎంతమంది యోధాలాగున్నారో, ఎంతమంది సీమోన్ లాగున్నారో నాకైతే తెలియదు. సీమోన్ అయితే మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా అంటే ఏమన్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళమంటావా? నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? నీ సన్నిధి కంటే మంచి స్థలం ఏది చెప్పు, నువ్వే చెప్పు. ఎక్కడుంది బెటర్ ప్లేస్? ఏది? నిత్య జీవపు మాటలు గలవాడవు నీవు. అందరూ వదిలిపెట్టిన నీ ఎవరిని ప్రభువా వదిలి బతకలేను.
నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి. వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి బట్టి ఆసక్తి చూపినట్టయితే ఎప్పటికీ సన్నిధిని వదులుకోలేరు, సహవాసాన్ని వదులుకోలేరు. ఒక మనిషిని బట్టి ఆ అనుబంధం ఏర్పడితే ఇక్కడే కాదు ఎక్కడైనా ఆ మనుషులు అందరూ అనుకుంటే వీళ్ళు భక్తిలో కట్ అయిపోతారు, సహవాసంలో కట్ అయిపోతారు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళని కూడా కొంతమందిని చూశాను నేను. నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ కానీ దూరంలో కానీ ఎక్కడున్నా సరే నన్ను కాదు, నా దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి, నాతో కాదు నా దేవునితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నాతో కాదు, లోతుగా నా దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే అందకుండా పోతూ ఉంటాను నేను. అందరికీ నికరంగా నిలబడి ఎవరికి అందను, పోతానే ఉంటా. ఎవరికైనా నిలబడి అందాను అనుకో, వాళ్ళు నన్ను పెనేసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకే అందను, దాటి వెళ్ళిపోతానే ఉంటా. ఎందుకు తెలుసా? నా బిడ్డలందరూ ఆత్మీయ తల్లిగా తండ్రిగా నేనున్నాను. నేను అందితే నన్ను పెనేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నేను ఎంతవరకు నా బిడ్డల్ని నేను నా తండ్రికి కనెక్ట్ చేశాను అనుకో, నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు చెడిపోరు, పర్ఫెక్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు. నా జీవితంలో ఉన్న మార్పులు కలుగుతాయి కానీ ఆయన జీవితంలో మార్పులు కలగవు. నేను ఒకప్పటికి దూరం అవుతాను కానీ ఎప్పటికీ దూరం కాడు. నాతో అనుబంధం అన్న ఒక నాటికి తెగిద్దేమో కానీ ఆయనతో అనుబంధం ఎప్పటికీ తెగదు. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను అందలేదని మీరేం ఇబ్బంది పడద్దు. నేను అందినా అందకపోయినా నేను అందించేవాడిని అందుకోండి, ధన్యులవుతారు. ప్రభువుని ప్రాణంగా ప్రేమించే వాళ్ళనే కొంతమందినైనా నేను సిద్ధపరచగలిగితే నా జన్మ ధన్యం. అదే చూస్తున్నా, కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా. నాకున్న సోదరులు మీకుంటాయి. దేవుడి నుండి నన్ను ఎడం చేయడానికి శత్రువు నా మీద ఎన్ని రకాల దాడులు చేస్తాడో బిడ్డలారా, మీ అందరి మీద ఆ దాడులు జరుగుతాయి. కానీ ఊపిరన్న వదలండి, కానీ ఆయన వదలొద్దు, ఆయన ఎడబాయిద్దు. మనుషుల్ని బట్టి దేవుడిని సేవించొద్దు, ఆయనను బట్టి ఆయన సేవించండి అంతే. బాగా వృద్ధాప్యానికి వచ్చిన దైవజనుడు పిల్లలకు సేవ అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నట్ట ఓ ప్రదేశంలో. ముగిస్తున్నా, ఒక్క మాట వినండి, నేను ప్రార్థన చేసేస్తా. తర్వాత కార్యక్రమాన్ని తమ్ముళ్ళు నడిపిస్తారు. ఆయన ఒక కొండ ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నాడు. పెద్ద వయసు వచ్చింది. ఓ రోజు ఈ దేవునిలో కాస్త ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి ఒకడు ఆయన కలుసుకొని కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడాలని వెళ్ళాడు. బాగా వినండి, ఇప్పుడు నేను చెప్పిన అంశానికి ఇది బాగా లింక్ అవుతుంది, అందుకే చెప్తున్నాను. నేను వెళ్ళి కూర్చున్నాడు. ఆయన కూడా నింపాదికున్నాడు, ప్రశాంతంగా ఓపిక ఉన్న కాడికి సేవ చేశాడు. పెద్ద వయసు వచ్చింది, తిరగలేకపోతున్నాడు. కూర్చున్నాడు, రెస్ట్లో ఉన్నాడు. మిగిలిన సేవ పిల్లలు చూసుకుంటూ ఉన్నారు. ఈ వెళ్ళిన వాడు ఆయనతో అన్నాడు, పాస్టర్ గారు, మీరు చాలా సేవ అనుభవం కలిగిన వారు, చాలా సంవత్సరాలు మీరు సేవ చేశారు, నిండు ముసలితనం వచ్చిన దాకా మీరు దేవుని పని చేశారు. నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం నా ధన్యత. మంచిది నాయన, ఏంటి నీ సమస్య ఏంటి? నేను ఏం చెప్పాలి నీకు, ఏం చేయాలి? ఏం లేదు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి, మీ దగ్గర పరిష్కారం దొరికిద్ది, సమాధానం దొరికిద్ది అని వచ్చాను నేను, నాకు చెప్తారా అన్నాడు. ఈ పెద్ద ఆయన దగ్గర
ఈ పాస్టర్ గారి దగ్గర ఆయన పెంపుడు కుక్క ఒకటి ఉంది. ఏముంది? పెంపుడు కుక్క. అది కూడా ఆయన దగ్గర కూర్చొని ఉంది. ఇతను అన్నాడు, క్రైస్తవ జీవితాన్ని కొంచెం పరిశీలిస్తే, వినండి బాగా, క్రైస్తవ జీవితాన్ని పరిశీలిస్తే కొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు తర్వాత ఉండట్లేదు. చాలామందిని చూశాను నేను. అచ్చంగా దీన్ని ఒక పరిశోధన పెట్టుకొని చూశాను నేను. కొత్తగా ప్రభువుని కలుసుకున్నప్పుడు కొంతమందికి ఉండే ఆసక్తి, వాళ్ళు దేవునికి విధేయత చూపటం కానీ, దేవుణ్ణి ప్రేమించడం కానీ, దేవుణ్ణి ఆరాధించడం కానీ, ప్రతి క్రమాన్ని అనుసరించి సహవాసాల్లో కలవటం కానీ, కూటాల్లో కలవటం కానీ, ప్రేయర్స్లో కలవటం కానీ, నియమించబడిన కూటాల్లో వాళ్ళు అటెండ్ అవ్వటం కానీ, వాళ్ళు దేవుణ్ణి వర్షిప్ చేయటం కానీ, వాళ్ళ ఆత్మలకు సువార్త ప్రకటించటం కానీ, వాళ్ళు పవిత్రంగా బ్రతకటం కానీ, అంతా సూపర్గా ఉంటుంది స్టార్టింగ్లో. కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత క్రమక్రమంగా మార్పు జరిగి ఒక 2-3 సంవత్సరాలు గడిచేసరికి లోకానుసారతలోకి తిరిగి ప్రారంభమయ్యి మరో సంవత్సరం గడిచేసరికి ఒక 3-4 ఏళ్లలోకి వచ్చేసరికి లోకస్తులకి వారికి తేడా లేకుండా అయిపోతుంది. ఎందుకు అన్నాడు. నీలో ఎంతమందికి అర్థమైంది ఈ ప్రశ్న? కొంతమంది చేతులు ఎత్తలు అర్థం కాలేదా? మళ్ళీ చెబుతా. పాస్టర్ గారి దగ్గరికి, సీనియర్ పాస్టర్ దగ్గరికి ఒక మీలాంటి సహోదరుడు వచ్చి కూర్చొని ప్రశ్న అడుగుతున్నాడు. క్రొత్తగా ప్రభువులోనికి వచ్చినప్పుడు మనం కలిగి ఉండే ఆసక్తి క్రమక్రమంగా ఎందుకు తగ్గిపోతుంది? తగ్గకుండా ఉండదా? విశ్వాసులను చూస్తే క్రొత్తలో దేవునికి విధేయత చూపుతారు, దైవజనుడికి విధేయత చూపుతారు, ఏర్పరచబడిన నియామక కూటాలన్నిటికీ కలుస్తారు, పవిత్రంగా ఉంటారు, మాటని కాచుకుంటారు, కంటిని కాచుకుంటారు, అన్నీ కూడా క్రమంగా ఉంటారు, ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, సువార్త ఎగిరెగిరి ప్రకటిస్తారు, అన్నీ ఓకే. కానీ కొంతకాలం గడిచిన తర్వాత 1-2 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 3 సంవత్సరాల్లోకి వెళ్ళేసరికి ఎందుకని వాటన్నిటి నుంచి డౌన్ అయిపోతారు. చివరికి మరికొంతకాలం తర్వాత చూస్తే లోకస్తులకి వారికి తేడా లేని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇది ఆయన అడిగిన ప్రశ్న. ఇప్పుడన్నా అర్థమైందా? ఇంకోసారి చెప్పడానికి మాకే ఓపిక లేదు, అంతవరకే. ప్రశ్న అర్థమైంది కదా? ఈ మాట ఆయన అడుగుతూ ఉండగానే ఆ పాస్టర్ గారికి ఆ పక్క నుంచి ఒక కుందేలు దూకుతా వెళ్ళింది. కుందేలు గంతులు వేసుకుంటూ వెళ్ళిందంట అవతలకి. కొండ ప్రాంతం కదా, అడవి కుందేళ్ళు ఉంటే గంతులు వేసుకుంటా అక్కడ సమీపంలో ఒక బండ సందు ఉంటే అందులోకి పరిగెత్తుతుంది కుందేలు. స్తోత్రం. ఈ పెంపుడు కుక్కను చూసావా? దైవజనుడి పెంపుడు కుక్క పెద్దగా అరుస్తూ దాని వెంటబడి పరిగెత్తింది. కుందేలు ముందెళ్తుంది, ఇది వెనకబడి పరిగెత్తుతుంది. ఈ గొడవిని చుట్టుపక్కల కుక్కలన్నీ వచ్చాయి, ఆ సమీపంలోకి వచ్చాయి. అవి కూడా గోలగోలగా అరుచుకుంటా, స్తోత్రం, అవి కూడా గోలగోలగా అరుచుకుంటా వచ్చాయి. కొన్ని గుట్టల్లోకి పరిగెత్తాయి, కొన్ని రాళ్ళ దగ్గరికి పరిగెత్తాయి, ఎటుపడితే అటు పరిగెత్తుతూ అవి కూడా గోలగోలగా అరుస్తున్నాయి. అరిసి కాసేపటికి సర్దుకున్నాయి. అరిసి కాసేపటి సర్దుకున్నాయి. ఈ పాస్టర్ గారి పెంపుడు కుక్క చూసింది కదా, ఇది మాత్రం దాని వెంట పడతానే ఉంది, దాన్ని ధరుముతానే ఉంది, గోల్ చేస్తానే ఉంది. పాస్టర్ గారు పెద్దగా నవ్వి, నీ ప్రశ్నకు అద్భుతమైన జవాబు, సరిపోయిందా అన్నాడు. మీకేమైనా అర్థమైందా? ఏం అర్థం కాలేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైందా? అట్టయితే చెప్పడం ఎందుకు, ప్రార్థన చేస్తా. మరి మీరు చేతులు ఎత్తలేదుగా, మరి అర్థం కాకపోతే అర్థం కాలేదన్నా చేతులు ఎత్తండి. అప్పుడు నేను అందులో ఉన్న రహస్యం చెబుతా. కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమందికి అర్థమైంది అనుకుంటాను. ఈ చేతులు ఎత్తిన వాళ్ళకి అర్థమైన వాళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం.
స్టోరీ అర్థమైంది కానీ అందులో పాఠం ఏందో అర్థం కాల. దీన్ని నన్ను ఒప్పుకుంటారా? మీకు వందనాలండి. ఆహా, నీ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం, ఇక సరిపోయింది అనుకుంటాను అన్నాడు ఈయన. ఆయన తెల్లముఖం వేసుకొని చూశాడు. నాకేం అర్థం కాలేదు సార్. నేను అడిగిన ప్రశ్న ఏంటి? కుందేలు వెంట కుక్క పట్టం ఏంటి? కుక్కలను నరుచుకుంటూ రావటం ఏంటి? ఇందులో నాకు సమాధానం దొరకటం ఏంటి? ఏంటయ్యా అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, కుందేలు వెంట నా పెంపుడు కుక్క పరిగెత్తింది. దాని అరుపు విని మిగిలిన కుక్కలు కూడా పరిగెత్తినాయి. పరిగెత్తి కొన్ని గుట్టల్లోకి పోయినాయి, కొన్ని రాళ్లలోకి పోయినాయి, కాసేపు మురిగినాయి, సైలెంట్గా ఆగిపోయినాయి. కానీ నా పెంపుడు కుక్క మాత్రం మొరుగుతానే ఉంది, దాన్ని తరుముతానే ఉంది, అది ఆగలేదు. ఎందుకు చెప్పనా? అది వాస్తవంగా కుందేలును చూసింది, దాన్ని ఎరిగి ఉంది. అందుకే దాన్ని వెంటాడటం మానలా. మిగిలినవి అరుపినొచ్చినాయి కానీ ఇది ఎందుకు అరుస్తుందో, దేని వెంటబడిందో, అది ఎటుపోయిందో వీటికి తెలియదు. స్తోత్రం. మీకు అర్థమైందా? కాలేదా? చేయగలిగింది ఏం లేదు. దీని అర్థం ఏంటంటే, అన్ని కుక్కలలో కుందేలను చూసిన కుక్క ఒకటి, అది ఎటుపోయిందో గుర్తించిన కుక్క ఒకటి, దాన్ని వెంటబడి తరుముతున్న కుక్క ఒకటే, మిగిలినవన్నీ మామూలు. అదే మిగిలినవి కూడా చూసినాయి అనుకో, మిగిలినవి కూడా దాన్ని ఎరిగినాయి అనుకో, అవి కూడా అదే దిశలో పరిగెత్తేవి, వెంటబడేవి, దాన్ని తరిమేవి. అలాగే నువ్వేమన్నావు? నేను ఇంతవరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, భక్తిగా ఉన్నాను, ఆత్మీయంగా ఉన్నాను, కానీ కొంతమంది ఎందుకు ఇలా అయిపోయారు అన్నావు. నేను ఇలా ఉంటానే కారణం, నేను ఆయనను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరిని ప్రకటించానో, ఎవరిని సేవించానో, ఎవరిని ప్రేమించానో, ఎవరిని గూర్చి లోకానికి ఎలిగెత్తి చాటానో, ఆయనను నేను ఎరుగుదును. కుందేల్ని కనుగొన్న దాన్ని అరుపు విని వచ్చిన బాపతే కానీ వాళ్ళుగా కుందేల్ని కలుసుకున్న వాళ్ళు కాదు. కుందేలు ప్లేస్లో దేవుని పెట్టుకొని చెప్తున్నాడు ఆయన. ఎవరో అరిస్తే అరుపులు విని రావటం వేరు, మనంగా దేవుణ్ణి కలుసుకోవటం వేరు సోదరా. ఇప్పుడన్నా అర్థమైందా? ఎవరో అరుపులు అరిస్తే అరుపులను బట్టి పరిగెత్తితే 4 రోజులే నీ సహవాసం. అదే మనంగా ఆయన కలుసుకుంటే, ఆయన ఎరుగుంటే, ఆయన తెలుసుకుంటే, అందరూ విడిచిపోయిన మనల్ని మనం మాత్రం ఆయన వదలం. కాబట్టి నువ్వు నిజంగా దేవుణ్ణి కలుసుకుంటే, ఎంతమంది వెనక్కి తగ్గినా నువ్వు వెనక్కి తగ్గవు. ఎంతమంది పోరాటంలో ఓటమిని అంగీకరించి సర్దుకున్నా నువ్వు సర్దుకో. ఎంతమంది గుడారాల్లోకి తిరిగి పరిగెత్తినా నువ్వు దావీదులాగా యుద్ధరంగంలోకి వెళ్తావు, వెన్ను చూపవు. కాబట్టి దీన్ని ఆలోచించండి. నేను చెప్పిన ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు కానీ గ్రహించగలిగితే, దేవుణ్ణి లోతుగా కలుసుకోవటం, దేవుని లోతులను కదిలించగలగటం, దేవుడు చెప్పినట్టు లోతుకు నడవటం, దేవునితో రహస్యంలో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటం అనేది నువ్వు చేయగలిగితే, సింపుల్గా చెప్తా, నువ్వు ఆయన ప్రపంచంలోకి వెళ్ళాలి, ఆయన ప్రపంచం నీ ప్రపంచం, మీ ఇద్దరు ప్రపంచాలు కలవాలి. ఇప్పుడు నన్ను చూసి ఏమంటారండి? మీరేమంటారు? నన్ను, నాకు మరో ప్రపంచం ఉందంటారా, నా ప్రపంచం ఆయనే అంటారా? మీ అభిప్రాయం చెప్పండి. నాకు ప్రార్థన చేస్తాను. నేను నా ప్రపంచం ఎవరని మీరు అనుకుంటున్నారు? డౌట్ లేదుగా. సమాజం కూడా ఏమంటుంది? ఎందుకంటే మరో ప్రపంచంలో నేను మనుగడ సాగించలేను, ఎందుకంటే ఆయనకి మించినటువంటి ప్రపంచం ఇంకొకటి నాకు లేదు. పండుకున్నా, లేచినా, కూసున్నా, తిన్నా,
నేను ఏ స్థితిలో ఉన్నా ఏం చేసినా నా హృదయం ఓ పక్కన ఆయనతో అనుసంధానం అవుతానే ఉంటుంది. అలాగని నేనేం అరణ్యంలో పోలా, సర్వసంగ పరిత్యాగిలాగా అన్నిటినీ వదిలేయలా. కుటుంబ జీవనంలో ఉన్నాను, సమాజంలోనే ఉన్నాను, మనుషుల మధ్యలోనే ఉన్నాను, భార్య పిల్లల్ని కలిగే ఉన్నాను, తల్లిని తోడబుట్టిన వారిని కలిగే ఉన్నాను, ఆత్మీయుల్ని కలిగే ఉన్నాను, అందరి మధ్యలోనే ఉన్నాను. కానీ ఎవరికి చెందనట్టుగా నేను ఆయనతో కలుసుకొని ఉన్నాను. ఎవరి బాధ్యతలు వాళ్ళకి న్యాయం చేస్తానే ఉన్నాను. ఎట్ ఏ టైం ఎవరికి చెందిన వాడిని కానట్టు నేను ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉన్నాను. నా అనుభవం చెబుతున్నా. తమ్ముడు, నువ్వు యవనస్తుడు అయితే అంటే ఇప్పుడు నువ్వు అలా కనెక్ట్ అవుతావు, కానీ మేము కొంచెం చిన్న వయసులో ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు ఈ దశలో నువ్వు ఆ మాట అన్నావంటే తప్పలేదు. కానీ 20-25 సంవత్సరాల ప్రాయం అంటే అట్లా కష్టం కదా అనే మాట ఒకటి రావచ్చు. దానికి కూడా నా సమాధానం ఏంటంటే, నేను దేవునికి కనెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు నేను చెప్పినట్టు కనెక్ట్ అయినప్పుడు నా వయసు 20 నుంచి 21 సంవత్సరమే ఉంటుంది. అప్పుడే అయ్యా. అర్థమైందా? ఇప్పుడు అవటం కాదు, అప్పుడే అయ్యా. కాబట్టి ఇప్పుడు యవనస్తులైన వాళ్ళు, నువ్వు ఇప్పుడు అయ్యావన్నా భార్య పిల్లలు కుటుంబం అన్నీ ఎరుగున్నావు నువ్వు, ఇప్పుడు ఇక వైరాగ్యం దేవుడు ఇంకంతే కదా. కాదు నాన్న. చిరుప్రాయంలో ఒక 21 సంవత్సరం వయసున్న యవనస్తుడు ఎన్ని రకాల ఆకర్షణల్లో తన ప్రయాణం ఉంటుందో అన్నీ నా చుట్టూ ఉండగానే అన్నిటినీ పక్కన పెట్టి యేసును హత్తుకోవటానికి నాకు కృప దొరికింది. ఆ సాధనే ఈరోజు కాస్త కూస్త ఏదైనా ఒక అనుభవం మీకు చెప్తున్నానంటే అదే ఆధారం. నా అనుభవాలు దేవుడి కృప. 80 సంవత్సరాల వయసుకు చేరిన తల్లులను తండ్రులను అవి తాకగలుగుతున్నాయి. 70లకు చేరిన తల్లులను తండ్రులను అవి తాకగలుగుతున్నాయి. వాళ్ళ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? ఎలా సాధ్యం? నేను ఏదన్నా పైన మాట్లాడాను అనుకో, ఇట్టే గ్రేడ్ చేస్తారు. అదనేది ఫిల్టర్ చేయటంలో వాళ్ళు మంచి పట్టుత్వం కలిగి ఉంటారు సీనియర్స్. కానీ వాళ్ళు సహా ఆలోచనలో పట్టడానికి గల కారణం ఏంటంటే, ఒరిజినల్గానే కనెక్ట్ అయ్యాను నేను దేవుడికి. వ్యవసాయం చేస్తున్న ఎలీషా దగ్గరికి వచ్చి దుప్పటేసాడండి ఏలియా. అంతే, అన్నీ అక్కడే వదిలేసి బయలుదేరాడు. తెలుసు కదా మీకు. కాడిని విరగొట్టి ఎడ్లను వధించి వాళ్ళకి ఆహారం వండి సిద్ధపరిచి అంత పెట్టేసి తల్లిదండ్రులు ముద్దాడి అంతే వెళ్తాం. కానీ ఏమయ్యాడు తెలుసా? రాజులకు తాను దిక్కయ్యాడు ఎలీషా. రాజులకు, ఆ రాజ్యాన్ని వెళ్ళే రాజులకు ఈ వ్యవసాయదారుడు దిక్కయ్యాడు. 2 దోణెల చేపలను వదిలిపెట్టుకొని యేసు ప్రభు వెంట వెళ్ళిన పేతురు కోట్లాది మంది ప్రజలకు ఆశీర్వాద కారణమయ్యాడు. కోట్లాది మంది ప్రజలకు 1900 సంవత్సరాలుగా సీమోను పేతురు మాట వస్తానే ఉంది. ఎంత ధన్యత! ఇంకా చాలా చేశాడు ఆయన. సంఘానికి స్తంభమయ్యాడు. అంతేనా? నడుస్తా వెళ్తుంటే ఆ నీడ పడిద్దే, ఆ నీడ తగిలితే సచ్చేవాడు బతికాడు. తాకింది లేదు, గద్దించింది లేదు, నెత్తి మీద పెట్టి బాది ప్రార్థన చేసింది లేదు, ఇక టచ్ లేదు, గిచ్చి లేదు. స్తోత్రం. మాట్లాడే పనే లేదు. ఇప్పుడు చెప్పు, 2 దోణెల చేపలు ఎక్కువ, ఏసై ఎక్కువ? చేపలకు కనెక్ట్ అవ్వాలా, ఏసై కనెక్ట్ అవ్వాలా? ఇప్పుడు ఏసైకి కనెక్ట్ అయ్యి ఏసైతో
లోతైన ప్రేమలోకి వెళ్ళినవాడు, యేసయ్యతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటంలో మనసు నిలిపినవాడు అన్నీ పొందుకుంటాడా, కోల్పోతాడా? పొందుకుంటాడు, ఖచ్చితంగా పొందుకుంటాడు. చూసేవాడికి అన్నీ వదిలేసినట్టు కనపడతాడు, చూసేవాడికి అన్నీ వదిలేసినట్టు కనపడతాడు, కానీ అన్నిటినీ ప్రభు ద్వారా పొందుకొని ఇంకా అనేక మందికి ఇచ్చేవాడు అవుతాడు. 2 దోణెల చేపలాడు వదిలిపెట్టాడు. అపోస్తల కార్యం 4 మీరు చూస్తే లక్షల కొద్ది డబ్బు ఆనాడే పేతురు కాళ్ళ దగ్గర వచ్చింది. చూస్తారా? చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. నేనే చూపిస్తాను. 34వ వచనం చదువు. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఈ ఒక్క మొక్కేనండమ్మా, ఇంకా ప్రార్థన చేస్తా. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తలలో అగ్రగణ్యుడు ఎవరు? సీమోను పేతురు. స్తంభములుగా ఎంచబడిన వాళ్ళలో కేఫా, యోహాను, యాకోబు ముగ్గురు అయితే వాళ్ళల్లో ఒకడు కేఫా అంటే పేతురు. ఇప్పుడు యేసు చాలు అనుకున్న పేతురు కాళ్ళ దగ్గరికి ఏమొచ్చిందండి? తమకు కలిగిన చర స్థిరాస్తులను అమ్మి ఆ సొమ్ము తెచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారంట. డబ్బు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? బాయ్ చెప్పు, ఆడికి వచ్చింది? దేవుణ్ణి కోరుకున్నోడి కాళ్ళ దగ్గరికి వచ్చింది. కొట్టవయా చప్పట్లో. రోగానికి మందు, స్వస్థత. నాకు స్వస్థతో నీకు స్వస్థత ఏమిటి? పేతురు నీడబడితే స్వస్థత వచ్చింది. ఇప్పుడు చెప్పు, స్వస్థత ఎక్కడికి వచ్చింది? ఓకేనా? ఇప్పుడు నీకు రోగాన్ని స్వస్థత కావాలా? వచ్చేసే. పైసలు కావాలా? ప్రభు కోరుకున్నోటి కాళ్ళ దగ్గర ఉందా, నెత్తి మీద ఉందా? డబ్బులు కింద పడితే చాలు ఎగబడి కళ్ళకు అద్దుకొని వాము కళ్ళకు అద్దుకుంటున్నా. అది తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు దేవుడు. చెప్పు, ఇంకేది కావాలి చెప్పు. ఉద్యోగం కావాలా? రాజులు వచ్చి ఎవరు కాలు మొక్కారు? భక్తుల పాదాలకు నమస్కారం చేశారు. అధికారాలు వచ్చి సాష్టాంగపడ్డాయి. రాజులను నీకు దాసులుగా, వారి రాణులను నీకు పాలిచ్చు దాదులుగా చేస్తానన్నాడు. నీ పాద ధూళి వారు నాకెదరు అన్నాడు. ఇప్పుడు చెప్పు, చేపల యేసయ్యా? చేపల పిచ్చోళ్ళారా, వదలండి ఆ పిచ్చి. చేపలంటే మళ్ళీ చేపలు అనుకునే రచ్చంగా, చేపల్లాంటి సంగతులు. బంధువులు, ఆత్మీయులు కావాలా? ఏసై కావాలా? రైట్, ఏసైని కావాలనుకున్నోడికి శాశ్వత కాలపు అక్షయ అనుబంధం కలిగినటువంటి ఆత్మీయులు దొరికారు. మన దగ్గర ఉన్నప్పుడు వచ్చి రాసుకొని పూసుకొని మన దగ్గర తేడా పడంగానే బాయ్ బాయ్ అని చెప్పి సర్దుకునే రకాలు కాదు. నిజంగా ప్రేమించగలిగే ఆత్మీయులతో అక్షయ అనుబంధం తన దాసులకి ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు చెప్పా, దేవుణ్ణి ప్రేమించేవాడికి ఏదైనా కొదువు ఉందా? మళ్ళీ ఏమీ లేనట్టు తిరుగుతూ ఉంటాడు. ఏమీ లేనట్టు, ఏమీ పొందనట్టు, ఏమీ అనుభవించినట్టు తిరుగుతూ ఉంటాడు. అట్లా తిరుగుతూ ఉంటాడు, అన్నీ ఆయన వెనకబడి వస్తూ ఉంటాయి. అది విషయం. ఇప్పుడు ఆనందంగా ఉంటుంది మీకు. అట్టయితే సరే, ఈ మొక్క కోసం ఎదురు చూస్తున్నాను దాని నుంచి. ఇలాంటి ఛాన్స్ ఉంటే తప్పకుండా ఇక ఇప్పుడు ఏం చేయమంటావు? అట్నే చేస్తా. నాకు తెలుసు వాళ్ళు అవి కూడా పట్టించుకోవాలా.
ఇవన్నీ వస్తాయి అనువిద్దామని కాదు, ఎందుకు అవన్నీ అవి ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. ఎంత మెచ్చుకుంటాడో మనల్ని, ఎంత ముద్దాడతాడో. యేసయ్య ఒక్కడుంటే అన్నీ ఉన్నట్టే. 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 అన్నీ ఉన్నట్టే. ఇవ్వకపోయినా పర్వాలా, లేకపోయినా పర్వాలా. చెప్పు, యేసయ్య నాకు నువ్వు చాలు. పైపైన ఆలోచన చేసి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని కలత చెందాను, కానీ ఇంకేది ఇచ్చినా అయిపోయినా నువ్వు చాలు. తండ్రి నీకు వందనాలంటూ ఒక్కసారి నిండు మనసుతో దేవుణ్ణి హత్తుకు, కొద్దిగా దేవుణ్ణి కలుసుకోవడానికి ట్రై చేయి. దేవునితో మాట్లాడడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి, దేవునితో డెప్త్లోకి వెళ్ళు. అబ్బో బాగా డెప్త్లోకి వెళ్ళిపోయాడు, బాగా డెప్త్లోకి వెళ్ళిపోయింది అనిపించుకుంటారు కదా, అట్లా వెళ్ళు. యేసయ్యతో వెళ్ళు, పనికి మళ్ళీ మనుషులతో కాదా. దేవునితో ప్రేమలో పడాలి మనం, దేవుని ప్రేమించాలి. ఇంతమందిలో ఖచ్చితంగా కొంతమంది ఈ మాట తీసుకుంటారనే నమ్మకంతోనే నేను మాట్లాడాను చాలా ఓపెన్గా. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది ఏముందిలే ఏందో అనుకోవచ్చు, నాకు అనవసరం. కానీ అర్థం చేసుకొని కానీ దేవునికి కనెక్ట్ అయితే నీ అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, అభ్యున్నతిని ఎవ్వడు ఆపలేడిక. ఖచ్చితంగా పేతురు చెప్పినట్టు చెప్పు, నాకు నువ్వు చాలు, నాకు నువ్వు చాలు. చేపలు కాదు, రాసులు కాదు, నాకు నువ్వు. నీ హృదయాంతరంగంలో ఉన్న అలా నేను కదిలించగలగాలి. నా అంతరంగంలో నుండి కదలిక రావాలి. భక్తి, ప్రార్థన, పాట, ఆరాధన, సేవ సమస్తము నా అంతరంగము లోతులో నుండి రావాలి. నేను ఒప్పుకుంటున్నా, పైన ఉన్నానని ఒప్పుకుంటున్నా, ఆర్డినరీగా ఉన్నానని ఒప్పుకుంటున్నా. జస్ట్ నువ్వు ఇచ్చే వాటినే ప్రేమిస్తున్నాను, కానీ అన్నీ ఇచ్చే నిన్ను నేను ఆలోచించట్లేదు అన్నది అర్థం చేసుకున్నా. నన్ను క్షమించి ఈ రాత్రి నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలని అడుగుమా. అడుగు, ఈ రాత్రి అడుగు నాన్న, అడుగు. ఆయన నీ జీవితంలోకి రావాలి ఈ రాత్రి. ఆయన కౌగిట్లోనికి నిన్ను తీసుకోవాలి రాత్రి. ఆయన రెక్కల కిందికి నిన్ను తీసుకోవాలి రాత్రి. కన్న తల్లి ప్రేమించినట్టు, కన్న తండ్రి ప్రేమించినట్టు, వారికి మించిన ప్రేమ యేసు ప్రేమ. ఆయన చేతుల్లోకి తీసుకోవాలి నిన్ను ఈ రాత్రి. లోతైన ఆత్మీయత నువ్వు సాధన చేయాలి. అనేక మందిని ఆ లోతైన ఆత్మీయతలోకి నడిపించాలి. ప్రార్థన చేయి. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ఈ రాత్రి నీ బిడ్డలకు నువ్వు అందించినటువంటి ప్రతి మాట కొరకై వందనాలు. ఇలాంటి ఆత్మీయతను ఇష్టపడే వాళ్ళ కోసం, ఇలాంటి ఆత్మీయతను సాధన చేయగోరే వారి కోసం, ఇలాంటి ఆత్మీయతను పట్టుదలతో సాధించగోరే వారి కోసం, ఇలాగ లోతుగా నీతో పెనవేసుకున్న వారి కోసం ఎదురు చూస్తున్నావు దేవా. అలాంటి వారిని వెతుకుతున్నావు. వారిని నా ప్రభా ఈ రాత్రి ఇదిగో నువ్వు సిద్ధపరచుకున్నావు ఈ సంఘములో నేను అనుకుంటున్నా. వారిని రాత్రి దర్శిస్తావని నేను నమ్ముతున్నాను ప్రభువా. వ్యక్తిగతంగా నీతో పరిచయం ఉండాలి, వ్యక్తిగతంగా నీతో సంబంధం ఉండాలి బిడ్డలకి. ఎవరో చెప్పాల్సిన అవసరంలా, ఎవరో ప్రోత్సహించాల్సిన అవసరంలా. వారికి వారే నిన్ను కలుసుకోగలగాలి, నీతో మాట్లాడుకోవాలి, నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలి, కన్నీళ్లతో నిన్ను ఆరాధించుకోవాలి, నీతో చెప్పుకోవాలి గోడంతా, నీతో సహవాసం చేయాలి, నీతో నడవాలి, నీ సన్నిధిని వెతకాలి, నీ సాహచర్యాన్ని వెతకాలి. అలాంటి సేవకులు కావాలి, విశ్వాసులు కావాలి, పరిచారకులు కావాలి.
అలాంటి వాళ్ళే రాబోతున్న సమాజాన్ని ప్రభావితం చేయగలరు. కానీ భక్తికి పై నుండి లోకంతో లోతుగా సంబంధం ఏర్పరచుకున్న చెత్త సరుకు, భక్తికి పై నుండి దేవా నీతో పై నుండి లోకంతో లోతుగా సంబంధం ఏర్పరచుకున్న చెత్త సరుకు ఏమీ చేయలేదు. సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా నీతో లోతు సంబంధం ఏర్పరచుకున్న వారు మాత్రమే సమాజానికి దీవెన కాగలరు, సంఘానికి క్షేమం కాగలరు. అలాంటి సరుకు కావాలి ప్రభువా. బిడ్డలందరిని అలా తీర్చిదిద్దు, అలా తీర్చిదిద్దు, అలా తీర్చిదిద్దు. నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏదున్నా లేకపోయినా నాకు యేసయ్య చాలు, నాకు యేసు చాలు. సమస్తము కోల్పోతా అవసరమైతే, కానీ ఆయన నాకు చాలు అనే పట్టుదల కలిగిన వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు లేవాలి. లోకంతో లోతు సంబంధాలు ఏర్పరచుకోవటం కాదు, లోకాన్ని విడిచి నీతో లోతు అనుబంధాన్ని ఏర్పరచుకునే వాళ్ళు కావాలి. ఈ ఇంతమంది సమూహంలో, వేల కొలదిగా ఉన్న ఈ సమూహం అంతటిలో ఖచ్చితంగా నువ్వు సిద్ధపరుస్తావని నేను నమ్ముతున్నా. అనేక మందిని అలా రెడీ చేస్తావని నమ్ముతున్నా. నా ఆశ, నా ప్రార్థన, నా పరిచర్య, నా భారం, నా తపనదే. అనుగ్రహించిన ప్రార్థన గైకొను యేసునామములో తండ్రి. ఆమేన్. ఆమేన్. చూద్దాం ఎంతమంది తీసుకుంటారు. లోకంతో లోతు పెంచుకోవాకండి, దానివల్ల కలిగేది నాశనం. దేవునితో లోతు ఏర్పరచుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మలో ఆనందించండి, పరిశుద్ధాత్మలో పరవశించండి, పరిశుద్ధాత్మలో తన్మయించండి. ప్రభువులో ఆనందాన్ని వెతకండి, ఆయన సన్నిధిలో సంతోషాన్ని వెతకండి, ఆయన సహవాసంలో ఆనందాన్ని వెతుక్కోండి. ఖచ్చితంగా మీరు దీవించబడతారు, దీవెనకరంగా మారుతారు ఇతరులకు కూడా.